ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. హాయ్ హలో నమస్తే, నేను మీ విఎస్ఎన్ మూర్తి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్. సో ఈ మధ్యకాలంలో కాస్త చూడాలి అనిపించే ఆసక్తి జనరేట్ చేస్తూ రిలీజ్ అయిన సినిమాల్లో ఒకటి ఈ వారం విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్. సో సూర్య, మమతా బైజు, వెంకీ అట్లూరి వరుస మంచి సినిమాలు అందిస్తూ వెంకీ అట్లూరి ఒక ట్రాక్ మీద ఉన్నారు. సర్ కానీ, లక్కీ భాస్కర్ కానీ. ఇప్పుడు ఇవన్నీ కాంబినేషన్ మీద ఒక మంచి బడ్జె తెచ్చుకున్న సినిమా ఇది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. సూర్య చాలా కాలం తర్వాత ఒక పక్క ఫ్యామిలీ సినిమాలు యాక్ట్ చేశారు. వెంకీ అట్లూరి తన స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, రైటింగ్ స్ట్రెంగ్త్, ఆ రైటింగ్ మొత్తం పెట్టి తీశారు. సూర్య తన ఏజ్కు తగ్గ పాత్ర, యూజువల్గా వేసే మాస్ పాత్ర కాదు, పక్క ఒక విధంగా చెప్పాలంటే సంజయ్ రామస్వామి అన్నది సూర్యకి గజనీలో చాలా పేరు తెచ్చిన పాత్ర. ఇది సంజయ్ విశ్వనాథ్ అనేది ఎలా అంటే ఆ పాత్రను ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టినట్టు ఉంటుందన్నమాట. అదే బిజినెస్ మ్యాన్, ఒక మల్టీ బిలియనీరు బిజినెస్ మ్యాను, ఆ యాటిట్యూడు, ఆ బాడీ లాంగ్వేజు అదంతా ఉంటుంది. బలమైన పాత్రలను క్రియేట్ చేసుకున్నాడు వెంకీ అట్లూరి. ఒక తల్లి, కొడుకు, పాటు ఒక ఆ అబ్బాయిని ప్రేమించే అమ్మాయి, అది కాకుండా ఆ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ పాత్రలు, ఇవన్నీ కూడా ప్రతి పాత్రని కూడా చాలా జాగ్రత్తగా ఇన్ డీటెయిల్ రాసుకున్నాడు. ఏ పాత్రని తక్కువ చేయకుండా రాసుకున్నాడు, ప్రతి పాత్రని బాగా రాసుకున్నాడు. సినిమా యూజువల్గా ఏ సినిమా సరే సినిమా లోపల తీసుకెళ్ళడానికి ఒక 10 నుంచి 20 నిమిషాలు టైం తీసుకుంటుంది. అలాగే ఈ సినిమా కూడా కొంచెం టైం తీసుకుంది. టైం తీసుకున్న తర్వాత సినిమా వెళ్ళిన తర్వాత మనని ఒక విధంగా ఇన్వాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ప్రేక్షకుల్ని పూర్తిగా ఆకట్టుకుంటుంది. కొంచెం టైం తీసుకుని లోపలికి వెళ్ళినా కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ కానీ, హీరోయిన్ తాలూకా యాటిట్యూడ్ కానీ, అలాగే తల్లి పాత్రలో రాధిక కానీ, సూర్య కానీ, వీళ్ళంతా కూడా వీటన్నిటి మధ్యన నడిచే సరదా సీన్లన్నీ కూడా, చిన్న సబ్టిల్ హ్యూమర్ కానీ, ఇవన్నీ కూడా కలిసి ఫస్ట్ హాఫ్ని చాలా పాస్ చేశారు. ఇలా వెళ్ళిన సినిమా ఒక స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి యాంగిల్లో ఈ టర్న్ తీసుకుని, ఆ అమ్మాయి ఒక డెసిషన్ తీసుకుని ఎలాగైనా హీరోని పెళ్లి చేసుకోవాలని ఉద్దేశంతో బలంగా ఒక పోరాటం దిగుతుంది. అక్కడి నుంచి కొంచెం టర్న్ తీసుకుంది. సో అక్కడి నుంచి సెకండ్ హాఫ్ మిడ్ పోర్షన్ వరకు కూడా రకరకాల యాంగిల్స్లో తిరుగుతుంది. అంటే హీరో ఆ అమ్మాయితోటి పడే గిల్లి కజ్జాలు కావచ్చు, దాంట్లో పడే స్ట్రగుల్ కావచ్చు, ఆ తర్వాత హీరో తన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అందరినీ కలుపుకుని వెళ్ళే విధానం కావచ్చు, అందరినీ సంతృప్తిపరిచే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం ఈ డ్రామా సీన్స్ అన్నీ కూడా కొంచెం మిడ్ రేంజ్లో కొద్దిగా సినిమాని కిందకి డౌన్ చేస్తాయి. మళ్ళీ అక్కడి నుంచి చివరి దాకా కూడా ఒకే మొమెంటంలో వెళ్ళి సినిమా ఉంటాయి. అయితే ఇక్కడ వెంకీ అట్లూరి చేసిన చమక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 సీన్లు, సెకండ్ హాఫ్లో ఒక 2-3 సీన్లు, బలమైన సీన్లు రాసుకున్నాడు. అలాగే వీలైనంత వరకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మంచి డైలాగులు రాసుకున్నాడు. చిన్న పిసరు కామెడీ పుట్టించాలి, ఏమైనా అవకాశం ఉంది అనుకుంటే అక్కడ ఒక చిన్న డైలాగ్తో కామెడీ పుట్టించి, దానికి ప్రత్యేకంగా కామెడీ డైలాగ్ ఆ చిన్న డైలాగ్తో కామెడీ పుట్టించి ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ ఇట్లా రైటింగ్ వరకు వెంకీ అట్లూరి అనకూడదు. కానీ మళ్ళీ ఒక త్రివిక్రమ్ స్టార్టింగ్లో రైటింగ్ విషయంలో ఎంత కేర్ తీసుకుని, పాత్రల విషయంలోనూ ఇలాంటివన్నీ ఎలా తీసుకుంటారో ఆ స్టైల్ కనిపించింది ఈ వెంకీ అట్లూరి. ఫ్యామిలీ సినిమాలో ఇంత పకడ్బందీగా రైటింగ్ తీసుకొచ్చి డ్రామా పండించి క్యారెక్టర్లు అన్నింటినీ పండించడం చాలా టఫ్ టాస్క్. ఈ టఫ్ టాస్క్ని బాగా మెయింటైన్ చేశాడు. అయితే సెకండ్ హాఫ్లో ఆ మిడ్ పోర్షన్ చాలామందికి, కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ మేకర్ల తాలూకు ఆర్గ్యుమెంట్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో చూస్తుంటే సూర్యకి లిమిటెడ్ స్పేస్ ఉంటుంది, రాధికకి మంచి స్పేస్ ఉంటుంది, అమ్మాయికి స్పేస్ ఉంటుంది, సూర్య వాటితో త్రూఅవుట్ ట్రావెల్ ఉంటుంది, కానీ కొంచెం స్పేస్ తక్కువ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ పోలిస్తే మొత్తం సినిమా అంతా సూర్య చుట్టూ రన్ అవుతుంది, సూర్య మీదే రన్ అవుతుంది.
అప్పుడు మిగతా వాళ్ళ స్పేస్ తగ్గుతుంది. సో బహుశా ఈ బ్యాలెన్సింగ్ కోసం అని చెప్పి సెకండ్ హాఫ్లో ఆ పోర్షన్స్ ఏమైనా డిజైన్ చేశారా? 2 హీరో ట్రాన్స్ఫార్మింగ్, ఒక విధంగా ఉన్న హీరో ఇంకో విధంగా అలా 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 ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యని చెప్పడం కోసం నాకు కొన్ని సీన్లు డిజైన్ చేశారా? మొత్తానికి వాటి వల్ల ఆ సెకండ్ హాఫ్లో మిడ్ పోర్షన్ కొద్దిగా కొంతమందికి నచ్చడానికి కొంచెం డౌట్ ఉంటుంది, ఎందుకంటే ఆ పోర్షన్స్. బట్ ఓవరాల్గా సినిమా మొత్తం మీద చూసుకుంటే ఒక ఫ్యామిలీ స్టోరీ, ఒక అర్బన్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ చూసుకుంటే పర్ఫెక్ట్గా అల్లిన కథలా కనిపిస్తుంది. సినిమాకి వెంకీ అట్లూరి రైటింగ్ ఎంత ప్రాణం పెట్టారో, మమత క్యారెక్టర్ డిజైన్ కానీ మమత యాక్టింగ్ కానీ అంతగానో బాగుంది. చిన్న చిన్న డీటెయిలింగ్ చాలా బాగా చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే సినిమాకి వేసిన అంటే ఒక బిలియనీర్ ఇల్లు అసలు రకరకాల సెట్లు వేయచ్చు, బట్ అల్ట్రా మోడర్న్గా చాలా అద్భుతమైన సెట్ వేశారు. అదొకటే కాదు, మళ్ళీ ఊటీలో ఇంకో సెట్ వేసింది, అది కూడా చాలా అద్భుతంగా ఇల్లు వేశారు. సో ఈ అసలు అంటే ఒక డబ్బున్నవాడి సినిమా తీస్తున్నారు, బాగా మల్టీ బిలియనీర్ సినిమా, ఒక ఓన్ ప్రైవేట్ జెట్ ఉన్నవాడి సినిమా తీస్తుంటే వాడి ఇల్లు ఎలా ఉంటుంది, అదంతా కూడా ప్రతి స్కేలు. నాకు తెలిసి గతంలో త్రివిక్రమ్ అత్తారింటికి దారేది వీటి సినిమాలో స్కేలు, సెట్ల తాలూకా స్కేల్ చాలా పెద్దది ఉంటుంది. రాజమౌళి ఏగా సినిమాలో సెట్ స్కేల్ చాలా పెద్దది ఉంటుంది. సో మళ్ళీ చాలా కాలం తర్వాత ఆ సెట్ స్కేలు ఈ సినిమాలో కనిపించింది. ఇల్లు కానీ, ఆఫీస్ కానీ, గెస్ట్ హౌస్, ఇవన్నీ కూడా చాలా లావిష్గా చాలా చాలా బాగుంటుంది. డైలాగు నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే, అసలు త్రివిక్రమ్ డైలాగు మాట్లాడుంటాడు, వెంకీ అట్లూరి డైలాగులు చూడండి. ఇప్పుడు కొన్ని డైలాగులు నేను నోట్ చేసుకున్నాను. ప్రాబ్లంని ప్రైవేట్ జెట్లో తీసుకొచ్చానంటాడు. కోట్ వేసుకోగానే షెర్లాక్ హోమ్స్ అనుకున్నావా? ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడో తెలియకే గొడవ సర్దు మనది అన్నది నిజంగా మంచి డైలాగ్. సరదాగా ఫన్ చిన్న చిన్న సింగిల్ లైన్స్ ఎలా అంటే, జై భీమ్ని చూపిస్తాంటే జై భీమ్ కాదయ్యా చోటా భీమ్ అంటాడు. కళల కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు, కానీ దేనికోసం కళలను త్యాగం చేయకూడదు. ఇట్లా పవర్ఫుల్ డైలాగులు సినిమాలో చాలా చోట్ల, ఓ పక్క పవర్ఫుల్ డైలాగులు, ఓ పక్క చిన్న 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 సరదా హ్యూమర్ పుట్టించే లైన్లు, ఇవన్నీ కూడా చాలా బ్యాలెన్స్గా రాస్తున్నాడు. సో చాలా పెద్ద పాపులర్ అయిన నేను బటర్ఫ్లై పాట స్టార్టింగ్లో వచ్చిందే, దానికోసం ఎగరగా ప్రేక్షకులు వెయిట్ చేశారు. అది వచ్చిన తర్వాత క్లాప్స్ ఇయర్లు పడ్డాయి, కానీ దాని పిక్చరైజేషన్ ఎందుకు నాకు కొంచెం, ఎందుకంటే ఆ అమ్మాయిని ఎక్కువగా ఎలివేట్ చేస్తుండే, చుట్టూ బాగా బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్స్ అది ఎక్కువ పెరిగిపోవడం వల్ల కొంచెం ఫోకస్ అమ్మాయి మీద కొంచెం తగ్గినట్టు అనిపించింది. బట్ ఆ పాట అయింది. బట్ అలా మళ్ళీ మరొక పాట ఏదైనా సరైనది సెకండ్ హాఫ్లో పడి ఉంటే ఇంకా నెక్స్ట్ రేంజ్లో ఉండేది. సెకండ్ హాఫ్లో ఒక మాంటేజ్ సాంగ్ ఉంది, కానీ అది ఇంకా అంత గౌకుని ఆకట్టుకోవడం కష్టం. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక సిన్సియర్ ఫ్యామిలీ డ్రామాని ఇంత జాగ్రత్తగా ఇంత పద్ధతిగా డీల్ చేయడం అనేది చిరంగా గొప్ప విషయం. అసలు వెంకీ అట్లూరి ఇంక ఈ సినిమాతో మంచి డైరెక్టర్ అనిపించుకున్నాడు. లక్కీ భాస్కర్ అతను చాలా పేరు తీసుకొచ్చింది, సర్ర మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాతో నెక్స్ట్ మీద ఎక్కేసాడు. ఇంకా అంతేకంటే వెంకీ అట్లూరి సినిమా నేను చేస్తానంటే ఏ హీరోయినా కూడా స్క్రిప్ట్ వినకుండా కూడా ఓకే అనే పరిస్థితి తెచ్చుకోగలిగారు. సో ఈ సినిమా అతనికి బాగా పేరు తీసుకొస్తుంది. వెంకీ అట్లూరి పేరు తీసుకొచ్చిన తర్వాత మమతకి పేరు తీసుకొస్తుంది. రాధిక, సూర్య ఓకే, సూర్య ఆ ఏజ్ ద క్యారెక్టర్లో బాగా చేశారు, అంత బాగుంది. బట్ పేరు అయితే మాత్రం వీళ్ళిద్దరికి గట్టిగా వస్తుంది. జీపీ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ విపరీతంగా ఉంది. ఎందుకంటే చాలా లావిష్గా స్క్రీన్ మీద ఒక క్లాస్ రిచ్నెస్ కనిపించేలా చేశారు. ఓవరాల్గా సినిమా అయితే ఫ్యామిలీతోటి హ్యాపీగా చూడొచ్చు. బట్ ఆ సెకండ్ హాఫ్ కొంచెం మిడ్ పోర్షన్ డిప్ అన్నది కొంతమందికి అనిపిస్తుంది, కొంతమందికి అనిపించదు. తప్పిస్తే ఓవరాల్గా ఒక ఆదర్శ కుటుంబం లాంటి ఒక రిచ్ క్లాస్ ఫ్యామిలీ సినిమా ఈ సినిమా. విశ్వనాథ్ అండ్ సన్స్ ఎక్కడికక్కడ ముడిపెట్టిన విధానాలు కూడా బాగున్నాయి. అంటే ఇవి ఎక్కువ నేను ఎందుకు చెప్పలేకపోతున్నానంటే, కథ రివీల్ ఏమాత్రం చెప్పినా కథ రివీల్ చేశారా లేకపోతే పాయింట్లు చెప్పేశారా అంటారు. కాబట్టి అంటే హీరో ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అన్నదానికి, ఆ మళ్ళీ పెళ్లి వైపు వెళ్ళడానికి దగ్గర దాకా తీయడానికి అసలు చెప్తాడు. నీకు నాకు ఏజ్ గ్యాప్ ఉంది కదా, ఇప్పుడు బాగానే ఉంటుంది, ఆఫ్టర్ 20 years నీకు ఏజ్ గ్యాప్ గుర్తుకొస్తుంది. నేను చూసుకోవాల్సిన టైంకి నేను ఉండకపోవచ్చు. ఇట్లా కన్విన్సింగ్గా అతను కేవలం ఏదో మామూలుగా ఏజ్ గ్యాప్ అని చెప్పడం కాకుండా ఆ డైలాగ్ రూపంలో ఎక్కడికక్కడ
ప్రతి సీన్ని కూడా కన్విన్సింగ్గా రైటింగ్ రాసుకున్నాడు. అందుకని నేను మొదటి నుంచి ఈ రివ్యూలో మొదటి నుంచి చివరి దాకా నేను రైటింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే ఆ సీన్లు రాసుకున్నది, సంభాషణలు రాసుకున్నది, కథను కన్విన్సింగ్గా చెప్పడానికి ట్రై చేసింది, అంత బాగుంది. బట్ ఒకటి కొంచెం చిన్న మైనస్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొద్దిగా మిడ్ పోర్షన్లో కొద్దిగా అది కొంతమందికి అది కూడా కామన్ ఆడియన్స్కి అంటే క్రిటికల్గా చూసే వాళ్ళని పక్కన పెడితే లేడీసు ఫ్యామిలీసు వాళ్ళకి ఈజీ ఇక్కడ డ్రాగ్ అయింది ఇక్కడ ల్యాగ్ అయింది ఇలాంటి చిన్న చిన్న పట్టవు, వాళ్ళకి హ్యాపీగా వాళ్ళు వాటిని కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మీరు ఒకసారి చూడొచ్చేసిన థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.